వెల్కమ్ టు ఏపీ విజయ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జలార్ల వలలకు చిక్కిన వింత చేపలు. భార్య కాపురానికి రావడం లేదని మామకు చెందిన 5 వాహనాలను తగలబెట్టిన అల్లుడు. టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళనలు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమెను శాల్వా కప్పి సత్కరించారు. విజయవాడలో జరిగే వైఎస్ 75వ జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆయనను కోరారు. తర్వాత ఆమె ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కూడా మర్యాదపూర్వకంగా కలిసింది. ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఎన్డీఏ పక్షాల ఎంపీలతో తొలిసారిగా ప్రధాని మోడీ ఇవాళ సమావేశం కానున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ స్థానాలు బీజేపీకి సొంతంగా దక్కకపోవడం, మిత్రపక్షాలపైన ఆధారపడాల్సి రావడంతో ఈ సమావేశంలో ప్రధాని పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. కాకినాడ జిల్లా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిగా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిగా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన అపరిశుభ్రంగా ఉన్న పరిసర ప్రాంతాలను జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవుల జ్యోతి లక్ష్మణ్, బస్ డిపో మేనేజర్ పరిశీలించి బల్దియా సిబ్బందితో పరిశుద్ధ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్, బస్ డిపో అధికారులు ఉన్నారు. జగ్గంపేటలో టీడీపీ ప్రభుత్వం నెగ్గిన తర్వాత టీడీపీ నాయకుడు అతను అపార్ట్మెంట్ సైడ్ కాల్వ వేసుకొని పంచాయతీలో బిల్లు పెడుతున్నారు. జగ్గంపేటలో శ్రీరామ్ నగర్లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి నివసిస్తున్న వారికి ఇప్పుడు దాకా సైడ్ కాల్వలు లేవు. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక నాయకుడు అపార్ట్మెంట్ కట్టిన వెంటనే పంచాయతీ వారు అనుమతి ఎలా ఇచ్చారు? నాయకులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? పంచాయతీ సెక్రటరీ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కలెక్టర్కి ఫిర్యాదు చేస్తాము. అవే కాకుండా పోరంబుకు స్థలంలో షాపు నిర్మాణం చేశారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఒక
పెద్ద వ్యాపారస్తుడు పోరంబోకు స్థలాలను ఆక్రమించి 9 షాపుల నిర్మాణం చేసిన పంచాయతీ వాళ్ళు ఎందుకు తొలగించలేదు? ప్రజలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ పెద్ద వ్యాపారస్తుడు రాజకీయ నాయకులకు మేనేజ్ చేస్తూ పంచాయతీని మేనేజ్ చేస్తూ షాపులు నిర్మాణం చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టర్లోని నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ జీవి శ్యాంప్రసాద్లతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. सर उन्होंने वेट सर वीडियोग्राफर రెవెన్యూ అంటే వేరే మాకు వాళ్ళు వచ్చి అసలు ఎంక్వైరీ ఖమ్మం జిల్లా తిరుమయ్యాలపాలెం మండలం బీచ్రాజ్పల్లి వద్ద అకేర్లో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. చేపలు పట్టేందుకు వెళ్లిన బాలాజీ తండ జలార్ల వలకు సముద్ర జలాల్లో కనిపించే వింత చేపలు చిక్కాయి. స్థానికులు వీటిని దయ్యం చేపలుగా పిలుస్తున్నారు.
मिटका मिटका జమ్మూ కాశ్మీర్ విధి నిర్వహణలో ఉండగా మృతి చెందిన 5 జవాన్లు, వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 జవాన్లు హైదరాబాద్ నుండి ఆర్మీ అధికారులు గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. జవాన్ల మృతదేహాల్ని తమ నివాసాలకి తరలించే ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఆర్మీ అధికారులు. इन्फॉर्मेशन करें ना लगा జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఈరోజు ప్రముఖ కంటి వైద్యులు, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయిన తర్వాత మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించారు. తాను తప్పని పరిస్థితుల్లో ఎందుకు పార్టీ మారానో తెలుపుతూ తనపై ఎంతమంది ఎలాంటి మాటలు మాట్లాడినా నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు తప్పని పరిస్థితుల్లో పార్టీ మారడం జరిగిందని మీడియాకు తెలిపారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి వెళ్ళినప్పుడు వారు కూడా సాధారణంగా చిన్న కండవతో నన్ను ఆహ్వానించారు. వారికి హృదయపూర్వక వారితో పాటుగా వారి మంత్రివర్గ సభ్యులు, నాతోటి శాసనసభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఏ మాట మీదనైతే నాతోటి పూర్తి సహకరిస్తామని చెప్పారో అన్నమాట ప్రకారం జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా లేని విధంగా కట్టడం జరిగింది. దానికి మొదటిసారి గెలిచిన శాసనసభ్యునిగా, కాంట్రాక్టర్ కావచ్చు, కొంతమంది సహకారంతో చాలా కొంత కష్ట నష్టాల గురించి కూడా మేము పూర్తి చేసినాం. దాదాపు 4,500 ఇండ్లు అంటే 20,000 మంది కడుపేదస్తులు. వారికి మౌలిక వసతుల కోసం నిధులు అవసరం ఉండి చేయలేకపోయినాం. పాతవి కూడా కొన్ని బకాయిలు ఉండి అయితే అవన్నీ కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా జీవో కూడా 32,16,00,000 రూపాయలు నిన్నటి తారీఖున జీవో ఇవ్వడం జరిగింది. అంటే 4,500 ఇళ్ళు అంటే దాదాపు 20,000 మంది కడుపేదస్తులు ఉంటారు. మరి నాది పూర్తి స్థాయిలో రాజకీయ కుటుంబం, నా రక్తంలో రాజకీయం ఉంది. నేను పుట్టకముందే మా చిన్నతాత గారు పుట్టమోటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పక్షాన, అంతకుముందు సిపిఐ ఉంది కదా కరీంనగర్లో. మాకునూరు శ్రీనగరరావు, నా పేరు మాకునూరు సంజయ్ కుమార్, సరే మాకునూరు శ్రీనగరరావు. మా సొంత చిన్నతాత, మరి పిల్లలు లేరు. మా నాన్నగారు తమ్ముడిని అడాప్షన్ చేశారు. వారు ఒకసారి పార్లమెంట్ సభ్యులైన తర్వాత గుండెపడుతూ మరణించారు. ఆ ఉన్నొక్క టర్మ్లో ఇక్కడ గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా నా భార్య తరఫున కావచ్చు, మా అమ్మ కూడా మేనమామ, నా భార్యకైతే సొంత తాత జువాడి చుక్కారావు గారు 3 సార్లు మంత్రిగా ఉన్న సందర్భంలో నేను కూడా అప్పుడు చిన్న పిల్లవాడిని.
అంతర్గామంలో అప్పుడు ఇందిరమ్మ కాలంలో ఇల్లు కట్టించడం జరిగింది. మా ఉమ్మడి కుటుంబం స్థలం ఇవ్వడం, అక్కడ బీద వాళ్ళకి ఇల్లు కట్టించడం, అట్లా ఈ రకంగా ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా ఆ ప్రభుత్వాలతో చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది. మధ్యలో వారు చనిపోయిన తర్వాత పెద్దలు చొక్కరావు గారు రాజకీయాల నుంచి పక్క తప్పుకున్న తర్వాత పెద్ద ఏ పార్టీలో కూడా యాక్టివ్ లేకున్నా కానీ రాజకీయాలు ఎప్పుడు చురుగ్గా ఉంటుంది. మెట్పల్లి శాసనసభ్యునిగా ఉన్న కీర్తిశేషులు వెంకటరమణ రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేట్, డిగ్రీలో ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కూడా మంచి మిత్రుడు, డిగ్రీలో క్లాస్మేట్. తను పోటీ చేస్తే అవుట్రైట్గా సపోర్ట్ చేసిన చాలామందికి తెలుసు మెట్పల్లిలో. ఎందుకంటే మెట్పల్లి నియోజకవర్గంలో నేను అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని డాక్టర్గా. మరీ ముఖ్యంగా అది నా స్వగ్రామం పక్క గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది, అంతర్గ్రామం పక్క నుంచే కొండాపూర్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మా స్వగ్రామం నుంచి ఉన్న రైతులు కావచ్చు, వివిధ వర్గాల వారు అందరూ తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించడం. మెట్పల్లిలో కూడా అంతకుముందు చొక్కరావు గారు మనవారిగా పేరుండడంతో ఎంతోమంది రాజకీయ నాయకులతో సంబంధం ఉండి రాజకీయాలకు అతీతంగా కూడా బీజేపీ కూడా ఇక సభ్యత లేదు కానీ సపోర్ట్ చేశాం. తర్వాత మిత్రులు ఎల్లన్న గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అంటే అధికార పార్టీని అధికారానికి పోలేదు, ప్రతిపక్షాలు ఉండే బీజేపీకి కూడా మా మిత్రులు సపోర్ట్ చేశారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మిత్రులు రమణ గారితో ఫ్రెండ్షిప్లో ఉంటుంది. అధికార పార్టీ మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అని చెప్పే పోకుండా మిత్రులతో ఉన్నాం. వారు కూడా గెలిచిండ్రు, వారు కూడా ఇక్కడ కొన్ని సేవలు అందించారు. తర్వాత 14లో కవితమ్మ గారు నన్ను ప్రోత్సహించి రాజకీయాలకు తీసుకొచ్చారు. నేను వచ్చిన సందర్భంలో అసలు కౌన్సిలర్ లేరు, అభ్యర్థులు ఇక్కడ ఎంపీటీసీలు లేరు. ఆ విషయం మీ పాత్రికేయులందరూ తెలుసు. ఈ జిల్లా మొత్తంలో అసలు ఒక్క మండలం కూడా గెలవని పరిస్థితి, అత్యంత తక్కువ కౌన్సిలర్లు గెలిచిన పరిస్థితి ఎక్కడ ఉన్నాయంటే 2014లో జైత్యాల. వాళ్ళంతా నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ జరిగే టైంలో నేను బీఆర్ఎస్ పార్టీలో కలిసి పోటీ చేసి చాలా తక్కువతో చాలా తక్కువ తర్వాత ఓడిపోయినా కానీ భార్యను కాపురానికి పంపడం లేదన్న ఆగ్రహంతో పిల్లనిచ్చిన మామకు చెందిన 5 వాహనాలను అల్లుడు తగలబెట్టాడు. మచిలీపట్నంలోని చిలకలపూడి స్టేషన్ పరిధిలో సంఘటన జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ పుట్టింటికి రాగా తన భార్యను కాపురానికి పంపాలని పలుమార్లు అత్తింటి వారిని అల్లుడు కోరారు. భార్య కాపురానికి రాకపోవడంతో వాహనాలకు నిప్పు పెట్టాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈడేపల్లికి చెందిన గండి కోటయ్య శ్యాంప్రసాద్ తన అల్లుడు దాసరి షబర్నాథ్కు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇవాళ కష్టమైంది వాళ్ళందరూ అసలు పూజ చేయించినప్పుడు ఇల్లు బిజీ ఉంటారు. సాయంత్రం ఒక నుంచి మేము కలిసారు. నేను 1:30కి పెద్ద పెద్ద సౌండ్లు వస్తుంటే ఏంటని చెప్పేసి కుక్క ఈ గదిలో కట్టేసాము. ఈ తలుపు తీసుకొని తలుపు కూడా అంటుకుంటుంది. ఇక హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలను జిల్లా కలెక్టర్కు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన వినతులను పరిశీలించిన కలెక్టర్ ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజల నుంచి 165 ఫిర్యాదులు వచ్చాయి.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మున్నేరు వాగుపై నుండి వెళ్తున్న సీతారాం ప్రాజెక్ట్ కెనాల్ను సందర్శించిన రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అదే రకంగా వరంగల్ జిల్లాలోని మహబాద్ ప్రాంతానికి, డోర్నకల్ ప్రాంతానికి సాగునీరు కోసం ఏదైతే గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే ఒక స్కీమ్ని గత ప్రభుత్వం చేపట్టింది. ఈ స్కీము రీడిజైన్ పేరుతో ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేరుతో జలయజ్ఞంలో భాగంగా ఏవైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఆ స్కీముల్నే రీడిజైన్ అనే ఒక పేరు పెట్టి ఆనాడు ఈపీసీలో 2,800 కోట్లు ఖర్చుతో సుమారు 2,75,000 ఎకరాలను సాగులో తీసుకొచ్చే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ని రీడిజైన్ పేరుతో డిజైన్లు మార్చి, పేరు మార్చి, మొదటిగా 9,000 కోట్లతో శాంక్షన్ చేశామని చెప్పారు. ఈ 9,000 కోట్లని ఈనాడు సుమారు 18,000 కోట్లతో ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం చేపట్టి, ఈ 18,000 కోట్లలో సుమారు 8,500 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు. కానీ ఈ 8,500 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళిచ్చిన సందర్భం లేదు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. దీన్ని పేదోడు రాజ్యం రావాలి అని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు సారథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 15 రోజుల క్రితం హెడ్ వర్క్స్ని, ఫస్ట్ లిఫ్ట్ని, థర్డ్ లిఫ్ట్ని పరిశీలించాం. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులంతా మేము మొదటి లిఫ్ట్లో వెట్ రన్ను కూడా 4 రోజుల క్రితం ట్రయల్ వేయటం జరిగింది. అంటే హెడ్ రీచ్లో కంప్లీట్ అయినా కూడా థైలాండ్ అయిన పాలేరు దాకా నీళ్లు రావాలి అంటే మధ్యలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయాలి. మెయిన్ కెనాల్ దాన్ని కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆ గ్యాపులను కూడా టెండర్ల ప్రాసెస్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపడుతున్నాం. ఈ రాబోయే ఆగస్టు 15వ తారీఖు నాడు ఏదైతే నాగార్జున సాగర్ ఆయకట్టులో సుమారు 1,55,000 ఎకరాలని ఈ నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు
మీడియం ప్రాజెక్టులైన వైరా, అదే రకంగా లంకాసాగర్, ఈ 2 ప్రాజెక్టులో ఉన్న ఆయకట్లతో పాటు మైనర్ ఇరిగేషన్లో ఉన్న ఆయకట్టు చెరువులను కూడా స్టెబిలైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక లింక్ కెనాల్ని ఏనుకూరు దగ్గర నాగార్జున సాగర్ కాలంలో డ్రాప్ చేయడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.